హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి తెలుసుకుందామండి. ముందుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్ ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్ 7 days నుంచి 10 years వరకు ఇంట్రెస్ట్ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎంత ఉన్నాయనేది ఈ టేబుల్లో చూపించడం జరిగిందండి. అందులో 2 dates మాత్రం హైలైట్ చేయడం జరిగింది. అందులో ఒకటి 500 days. దిస్ ఇస్ ద ఫస్ట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అండి. ఈ 10 సంవత్సరాల్లో ద బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 500 daysకి 7.9% నాన్ సీనియర్ సిటిజన్స్కి వస్తుందండి. అలాగే సీనియర్ సిటిజన్స్కి 8.4 అనేది ఈ 500 daysకి వస్తుంది. సెకండ్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ 7.75% 2 yearsకి వస్తుందండి. అలాగే 8.25% ఇంట్రెస్ట్ రేట్ సీనియర్ సిటిజన్స్కి ఈ 2 yearsలో వస్తుందండి. తక్కువ టైం పీరియడ్ చూస్ చేసుకుని బెస్ట్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఈ 500 days కానీ ఈ 2 years ఇంట్రెస్ట్ రేట్ కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. నేను 1 లక్ష రూపాయలని 1 yearకి ఎఫ్డి చేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ 1 yearకి ఐడిఎఫ్సి ఇచ్చే ఇంట్రెస్ట్ 6.5%, సీనియర్ సిటిజన్స్కి 7%. సో 1 year తర్వాత నా సమ్ ఎంత అవుతుందంటే 1,06,500 అవుతుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక 1,07,000 అవుతుంది. అంటే నాకు టోటల్గా 6,500 అనేది ఇంట్రెస్ట్ రూపాయన నా ఖాతాలో క్రియేట్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్కి 7,000 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసే ముందు రీఇన్వెస్ట్మెంట్ అబౌవ్ 180 days కనుక మనం చూస్ చేసుకుంటే మన సమ్ అనేది 180 రోజుల తర్వాత రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లోకి వెళ్తుంది. మనం ఇన్వెస్ట్ చేసే 1,00,000 రూపాయలు. అప్పుడు 1 year తర్వాత మన సమ్ ఎంత అవుతుందంటే 1,06,659 రూపాయలు అవుతుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే 1,07,185 రూపాయలు అవుతుంది. అంటే దీనివల్ల 6,659 రూపాయలు నాన్ సీనియర్ సిటిజన్స్కి బెనిఫిట్ పొందారు. సీనియర్ సిటిజన్స్ అయితే 7,185 రూపాయలు బెనిఫిట్ పొందారు. 1 year నుంచి 10 years వరకు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏ స్లాబ్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఈ టేబుల్లో చూపించడం జరిగింది. 1 year కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,00,000 రూపాయలు మనకు వచ్చే ఇంట్రెస్ట్ వాల్యూ 6,659. 499 డేస్కి చేస్తే మనకు వచ్చే వాల్యూ 10,696 రూపాయలు. 500 days కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ 11,316 రూపాయలు. 548 రోజులు కనుక మనం చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ 11,801 రూపాయలు. 2 years కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు వచ్చే బెనిఫిట్ 16,592 రూపాయలు. 3 years కనుక మనం చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ 24,050 రూపాయలు. 5 ఏళ్ళకి కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు వచ్చే బెనిఫిట్ 41,478 రూపాయలు. అదే మనం 10 ఏళ్ళకి చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ 1,161 రూపాయలు. అంటే మనం 1,00,000 రూపాయలు 10 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే మనకి సమ్ అనేది డబుల్ అవుతుంది. అంటే నువ్వు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నీకు 2,161 రూపాయలు అనేది 10 సంవత్సరాల తర్వాత నువ్వు పొందుతావు. అలాగే పక్కన సీనియర్ సిటిజన్స్కి ఇంట్రెస్ట్ వాల్యూ అనేది ఇచ్చాం. నార్మల్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్కి 0.5% ఇంట్రెస్ట్ తేడా వల్ల సీనియర్ సిటిజన్స్ ప్రతి స్లాబ్లోనూ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పొందుతారు. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇంట్రెస్ట్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో నెల నెల ఇంట్రెస్ట్ తీసుకునే ఆప్షన్ కూడా ఐడిఎఫ్సి మీకు ఇస్తుంది. మంత్లీ ఇంట్రెస్ట్ కోసం నేను 10 లక్షలు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను. ద బెస్ట్ ప్లాన్ 500 daysలో ఉంది కాబట్టి 500 days ప్లాన్ నేను చూస్ చేసుకున్నాను. ఇన్వెస్ట్ చేసే ముందు నేను రీఇన్వెస్ట్మెంట్ అబౌవ్ 180 days అనే ఆప్షన్ని ఎంచుకున్నాను. అప్పుడు 500 daysకి టోటల్గా వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 11,13,169 రూపాయలు. అంటే 1,13,169 రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలో వచ్చింది.
అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 1,20,673 వస్తుంది. ఇది మంత్లీ ఇంట్రెస్ట్లో ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు. నాన్ సీనియర్ సిటిజన్స్కి మంత్లీ ఇంట్రెస్ట్లో 6,792 వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 7,242 వస్తుంది. మంత్లీ ఇంట్రెస్ట్లో 10 లక్షలు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రతి స్లాబ్లో కూడా ఎవ్రీ మంత్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మనం చూద్దాం. 1 ఇయర్ కనుక ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల కూడా మనకి ఇంట్రెస్ట్ కావాలనుకుంటే 5,550 వస్తుంది. అదే 499 రోజులకి ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల కూడా మనకి ఇంట్రెస్ట్ కావాలనుకుంటే 6,432 వస్తుంది. అదే 500 రోజులు మనం ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల కనుక మనకి ఇంట్రెస్ట్ కావాలనుకుంటే 6,792 వస్తుంది. అదే 548 రోజులకి అయితే ప్రతి నెల 6,463 వస్తుంది. అదే 2 ఏళ్ళు కనుక మనం ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల ఇన్వెస్ట్ కావాలనుకుంటే 6,913 వస్తుంది. అదే మరి 3 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల కూడా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే 6,680 వస్తుంది. అదే మనం 5 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల కూడా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే 6,912 వస్తుంది. అదే మనం 10 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల కూడా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే 8,346 అనేది ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. పక్కన సీనియర్ సిటిజన్స్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా మీకు ప్రతి నెల ఎంత వస్తుంది దాని రెస్పెక్టివ్ పీరియడ్ని మెన్షన్ చేసాం. ₹1,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసి టోటల్ 1 ఇయర్కి మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు 1 ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే 6,659 వస్తుంది. అలాగే 499 రోజులకి 10,696 టోటల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదే మనం 500 రోజులకి ఇన్వెస్ట్ చేస్తే మనకి టోటల్ ఇంట్రెస్ట్ 11,316 వస్తుంది. అలాగే 548 రోజులు ప్లాన్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి టోటల్ ఇంట్రెస్ట్ 11,801 వస్తుంది. అదే మనం 2 ఇయర్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే టోటల్ ఇంట్రెస్ట్ 16,592 వస్తుంది. అదే మనం 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే 24,050 వస్తుంది. అదే మనం 5 ఇయర్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే 41,478 టోటల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదే మనం 10 ఇయర్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే 1,161 వస్తుంది. అంటే సమ్ అనేది 10 ఇయర్స్లో డబుల్ అయిపోతుంది. అలాగే 3 lakhsకి ఏ స్లాబ్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది చూపించాం. అలాగే 5 lakhsకి కూడా చూపించాం. 10 lakhsకి కూడా చూపించాం. అలాగే 20 lakhs కూడా మీరు ఏ స్లాబ్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఈ టేబుల్లో చూపించాం. అలాగే పోస్ట్ ఆఫీస్కిను ఐడిఎఫ్సి బ్యాంక్కి ఇంట్రెస్ట్ రేట్లలో కొన్ని వ్యత్యాసాలు చూపించడం జరిగింది. 1 ఇయర్లో పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ 6.9% ఉంది హైయెస్ట్లో. 2 ఇయర్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7.75% హైయెస్ట్లో ఉంది. 3 ఇయర్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7.25% హైయెస్ట్లో ఉంది. అదే 4 ఇయర్స్లో అయితే పోస్ట్ ఆఫీస్ 7.5% హైయెస్ట్లో ఉంది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ని మనం తక్కువ చేయాలని ఏమీ చెప్పట్లేదు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 500 days ప్లాన్ కనుక అంటే అతి తక్కువ రోజుల్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీలో చేద్దాం అనుకుంటే ఐడిఎఫ్సి అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. అలాగని పోస్ట్ ఆఫీస్ని తక్కువ చేయాలని కానీ దాన్ని నెగిటివ్గా చూపించాలనే ఉద్దేశం కానీ ఏమీ లేదు. ఇక్కడ 1 year 6.9 ఉంది, ఐడిఎఫ్సి 6.5 ఉంది. అప్పుడు మనం 1 year 1 day ఆప్షన్ చూస్ చేసుకుంటే 7.5% అవుతుంది. అది అంటే 1 year కన్నా ఒక్కరోజు ఎక్కువ ఉన్నా సరే 7.5% కింద ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ కూడా 7.5%కే మీకు వస్తుంది. మీకు ఎఫ్డీ రేట్లు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే నా పేరు కార్తీక్ అండి. నేను అసోసియేట్ రిలేషన్షిప్ మేనేజర్ లయబిలిటీస్లో గూడెం బ్రాంచ్లో పనిచేస్తున్నాను. ఇది నా మొబైల్ నెంబర్. ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.